అమ్మా ఇప్పుడు విశాఖపట్నంలోని అట్లాగే విశాఖపట్నంలో గూగుల్ డేటా కూడా వస్తుంది అనౌన్స్ చేశారు. ఎలా ఉండబోతుందమ్మా? ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా ఉంటుంది? ప్రీవియస్లీ అయితే జాబ్ కోసం డెఫినెట్లీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తమిళనాడు ఇలా డిఫరెంట్ లొకేషన్స్ కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ వైజాగ్ లో కొత్తగా గూగుల్ అండ్ మంచి కంపెనీస్ ఎప్పుడైతే పెట్టడం జరిగిందో, ఇప్పుడు చాలా మంది యూత్ ఈవెన్ బీటెక్ చేసిన, డిగ్రీ చేసినా కూడా నార్మల్ పనులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఇలాంటి కంపెనీస్ వస్తాయో వాటికి అప్లై చేసుకొని చిన్న ఉద్యోగమైన పెద్ద ఉద్యోగమైన గూగుల్ అనేది చాలా చాలా పెద్ద కంపెనీ. అటువంటి కంపెనీ వైజాగ్ రావడం మాత్రం అది చాలా అదృష్టం వైజాగ్ కి. తెలియదు, ఎందుకంటే వైజాగ్ చాలా మంచి లొకేషన్. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. రిమైనింగ్ బెంగళూరు వీటితో కంపేర్ చేస్తే అది కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ. కానీ వైజాగ్ మాత్రం చాలా మంచి లొకేషన్. అండ్ ఇటువంటి వైజాగ్ లో గూగుల్ కంపెనీ రావడం అంటే ఒక కోట్లాది మందికి మాత్రం నిజంగా జాబ్స్ వచ్చినట్టే. సాఫ్ట్వేర్ గానీ, హార్డ్వేర్ గానీ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇంజనీర్ అయినా, డిగ్రీ అయినా, బీకామ్ అయినా, ఏ కంపెనీ అదే ఏం చదువుకున్నా కూడా ఈ కంపెనీస్ లో అప్లై చేసుకుంటే జాబ్ వస్తుంది. అండ్ ఇక్కడ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈవెన్ ఒక 10,000 వచ్చినా చాలు, సరిపోతుంది. అదే ఆ బెంగళూరు వేరే దగ్గరికి వెళ్ళిపోతే 10,000 కాదు 50,000 వచ్చినా మనకి చేతికైతే అసలు మిగలవు. కానీ వైజాగ్ లో మాత్రం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి ఈవెన్ 10,000 వచ్చినా మనం సర్దుకోగలం.